బాగుంది, రవితేజ యాక్టింగ్ కూడా బాగుంది, ఎమోషనల్ పరంగా అని చాలా బాగుంది, కనెక్ట్ అవుతారు చాలా ఫాదర్ అండ్ డాటర్ బాండ్ కి, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది యాక్చువల్ గా చెప్పాలి. ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే పాప అట్లా ఏం చెప్పలేదు, ట్విస్ట్ అది అందరు వచ్చి చూడండి. ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ట్విస్ట్ బాగుంటుంది సెకండ్ హాఫ్ లో, చూడండి అందరు. ట్విస్ట్ కోసం కంపల్సరీ చూడొచ్చు, బాగుంటది ఇంట్రెస్టింగ్ గా. సెకండ్ హాఫ్ లో పక్కా చేంజ్ అవుతారు. ఈ మూవీ చూసి ఫాదర్ కూడా చాలా కనెక్ట్ అవుతారు, డాటర్ కానీ ఫాదర్ కానీ చేంజ్ అవుతారు, కంపల్సరీ కనెక్ట్ అవుతారు బాగా. డాటర్ చాలా బాగా అనిపించింది యాక్చువల్ గా, సాంగ్ కోసమే వచ్చినాము, బట్ మూవీ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది, పాప యాక్టింగ్ కూడా బాగుంది. ఆమె ఫస్ట్ మూవీ అనుకుంటా, చిన్నప్పుడు అప్పుడు చేసింది, సెకండ్ మూవీ చాలా బాగుంది. బాగుంది, హిట్, ఇంకా బ్లాక్ బస్టర్, కమ్బ్యాక్, చాలా పెద్ద కమ్బ్యాక్ ఇచ్చింది. మూవీ చాలా నచ్చింది, వి లవ్డ్ ఇట్ సో మచ్. ఫాదర్ డాటర్ బాండింగ్ అండి, ఒక పాపని ఎలా రైజ్ చేయాలి, పాపని ఎలా పెంచాలి, ప్రజెంట్ అమ్మాయిని ఎలా స్ట్రాంగ్ చేయాలి, వాళ్ళని సొసైటీలో వాళ్ళని ఎలా మనం తీసుకెళ్ళాలనేది చాలా అద్భుతంగా చూపించారు. ఎస్ అండి, ఎస్ ట్రూ. ఇందులో ఒక పాపతో ఒక మాట అంటారండి రవితేజ గారు, ఏంటంటే స్కూల్ బయట కానీ స్కూల్ లోపల కానీ ఊరు అవతల కానీ ఊరు యువతల కానీ ఉన్నది ఉన్నట్లుగా నాన్నకు చెప్పేయాలంటారు. సో అలాగే మేము కూడా పాపకి ఇలాగే చెప్తుంటా అండి, పాపని కూడా ఏం జరిగినా చెప్పాలి ఇంట్లో. చాలా బాగుందండి సినిమా అసలు. ఆఫ్టర్ విక్రమార్కుడు, భద్ర మూవీ తర్వాత రవితేజ గారి నుంచి వచ్చిన గొప్ప మూవీ అండి. క్లైమాక్స్ పుష్ప మూవీ గుర్తొస్తుందండి, అసలు గూస్ బంప్స్ వస్తాయి, చాలా అద్భుతంగా ఉంది. ఎవ్రీ పర్సన్ కెన్ గెట్ సాటిస్ఫాక్షన్. క్లైమాక్స్ ఎలా ఉండాలనుకుంటామో అలా ఉంది. అందరిలో ఆ భక్తి, అంటే తెలియని వాళ్ళకు కూడా మాకు కొంతమంది తెలియదు అసలు అయ్యప్ప స్వామి అంటే ఏంటనేది. ఇంత 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 డివైన్ ఉంటుందా ఇందులో అయ్యప్ప స్వామి మాలలో అనే ఆ పవర్ వస్తుందండి, ఆ గూస్ బంప్స్ వస్తాయి. అయ్యప్ప స్వామి మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం నిశ్శబ్దం అయిపోతుంది. ఆ భక్తి అనేది చాలా అద్భుతంగా తీసుకెళ్ళిపోయారు మూవీని. చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఉంది. అండ్ హీఈస్ మై ఫేవరెట్ హీరో, సో ఆబ్వియస్లీ ఫస్ట్ డే వచ్చేయాలి, సో అందుకనే చాలా బాగుంది. ఇప్పుడు ఉంది కదా మాస్ ఉంది, చాలా బాగా అనిపించాయి, ప్రతి ఒక్కటి కూడా బాగా అనిపించాయి అంతే. లైక్ ఉన్న పాటలన్నీ చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కటి డివోషనలే, అలానే ఎమోషనల్, అండ్ అలానే ఫాదర్ అండ్ డాటర్ బాండ్ ఎలా ఉండాలి, ఏది కూడా దాచిపెట్టుకోకుండా ఎలా చెప్పాలి, ఏదైనా జరిగినా చెప్పాలి. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం లైక్ మెసేజ్ ఓరియంటెడ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ, చాలా బాగుంది, అలానే ఉండాలి చెప్పాలి అంటే. లైక్ మీరు మూవీ చూస్తే ఆ మెసేజ్ గురించి అర్థమవుతుంది కదా. సో నిజంగా మల్లెపూల పల్లకి బంగారు పల్లకి అనిపించారు. అసలు నిజంగా ఏమి యాక్టింగ్ అంటే, ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది, కళ్ళకే నీళ్ళు తెప్పి సెంటిమెంట్ మాత్రం అయితే చాలా బాగుంది. నిజంగా రవితేజ గారు మీ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది సార్. అయ్యప్ప మాల వేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా చూపించారు. ఒక కూతురు సెంటిమెంట్ చూపించారు. ప్రతి ఒక్క కూతురు ఉన్న వాళ్ళ సినిమా చూస్తే మాత్రం అయితే కళ్ళకే నీళ్ళు వస్తాయి. క్లైమాక్స్లో మాత్రం చాలా ఏడ్చాము. అసలు నిజంగా ఏమి యాక్టింగ్, ఏమి అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా థియేటర్లో ఖచ్చితంగా ఏడ్చి వెళ్తారు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కావద్దు. ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే ఏడవకుండా మాత్రం ఇళ్ళకి వెళ్ళరు. నిజంగా ఖచ్చితంగా ఇట్టు కొట్టారు. మొత్తం ఈ కూతురు సెంటిమెంట్ అన్న సినిమాలో మొత్తం హైలైట్ కూతురు సెంటిమెంట్ హైలైట్స్ అండి. ఈ సినిమాలో బెస్ట్ మూవీ, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా ఏడుస్తారు. ప్రతి ఒక్క తండ్రి ఖచ్చితంగా చూడండి ఈ సినిమా. బీజిఎం, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. నిజంగా ఒక అయ్యప్ప మాల వేస్తారు ఈ సినిమా చూస్తే, అలా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్, ప్రతి ఒక్క ఫ్యామిలీ మూవీ చూడొచ్చు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కడ లాగ్ లేదు, ఎక్కడ బోర్ లేదు, సూపర్, చాలా బాగుంది. సూపర్ అండి, సూపర్ సినిమా. సినిమా అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే స్టోరీ కూడా ఏదో స్టోరీ కాదు, ఇది మన స్టోరీ. అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్కి పక్కా కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట. రవితేజ అన్న అయితే నిజంగా మాస్ కంబ్యాక్
ఆ ఫైటింగ్స్ కానీ, ఆ యాక్షన్స్ కానీ, ఆ ఎమోషన్స్ ఏదైతే అసలు నిజంగా చిరంజీవి గారిని చూసినట్లయితే అనిపించింది. రవితేజ గారిలో అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అసలు మామూలు మెసేజ్ కాదన్న, అంటే మెసేజ్ మంచి మెసేజ్ ఉంది. వాట్సాప్లో ఉండదు మెసేజ్, బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి బుక్ చేసుకోండి, అంత మంచి మెసేజ్ ఉంది అనమాట సినిమాలో. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఉంటాయి చూడండి ట్విస్టులు, మామూలు ట్విస్టులు కాదు భయ్యా, ఒకదానికి మించి ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేరు, అంత మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కడు ఏడుస్తారు. ముఖ్యంగా ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్నో బ్రేకప్, ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా అమ్మాయిలందరూ వాళ్ళ డాడీతో వెళ్ళి సినిమా చూడండి. ఒకటే చెప్తా, సినిమా మంచిగా ఉంటే థియేటర్లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం. ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అన్న. మీరందరూ పక్క వెళ్ళి సినిమా చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. సూపర్ మూవీ, సూపర్. మామూలుగా ఏడిపించలే. నేను ఆడపిల్ల తండ్రినే, నా కూతురు నేను ఇచ్చేసుకుంటూ ఎమోషన్ అయిపోయాను. నేను కూడా తెలియక ఏడ్ చేశా. అంత బాగుంది. రవితేజ ఇస్ బ్యాక్. ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన సినిమా అన్న. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. బాగుంది సినిమా. కామెడీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది చాలా ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీ, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. ఎక్కడ వల్గారిటీ కానీ ఏమీ లేవు. క్లీన్ యూ మూవీ లాంటిది, ఖచ్చితంగా చూడండి. సాంగ్స్ పోనకాలు వస్తాయి. బాగుంది సినిమా అయితే, బాగుందన్న. అంతే. బాగుంది, సూపర్ ఉంది. బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ అన్ని బాగున్నాయి. మెయిన్ లైక్ అయ్యప్ప అనే ఎలిమెంట్ బాగుంది. అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. అంటే కొత్తగా అట్లా కొంచెం థ్రిల్లర్ లాగా ఉంది. సో టోటల్ బాగుంది. మంచి ఎమోషనల్ మూవీ. యా, పక్కా కంబ్యాక్ మూవీ 100%. 5కి అరౌండ్ 4 ఇస్తా. 100% చాలా బాగుంది. లైక్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. మస్తు ఉందన్న. ఒక కూతురికి ఒక తండ్రికి ఉన్న బాండింగ్ మాత్రానికి చాలా బాగా చూపించాడు అన్న. మస్తు మ్యూజిక్ మొత్తం ఓకే. తండ్రి ప్రేమ, కూతురు ప్రేమ, అది చూపించిన ఎఫెక్షను సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. సూపర్ అన్న. 5కి 5 అన్న. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక లెక్క అంటే సెకండ్ హాఫ్ ఇంకా ఎమోషనల్ చేసేసాడు. ఒకవేళ ఎవరైనా నెగిటివ్ రివ్యూ ఇస్తే మాత్రం స్వామి శరణం. యాక్టింగ్ చెదగొట్టేసాడు. మా రవితేజ చెదగొట్టేసాడు అసలు. సాంగ్ సూపర్ అసలు. ఆ ఆటో సీన్ వచ్చినప్పుడు ఆ మల్లెపల్లికి సాంగ్ అయితే నాకు ఇప్పటికీ మైండ్లో తిరుగుతుంది. మొత్తం ఈ సినిమా థియేటర్లో మిస్ అవ్వకూడదు. థియేటర్లో చూడాల్సిన సినిమా, పక్కాగా చూడండి. థియేటర్కి వెళ్ళే మూవీ, ఫ్యామిలీతో అయితే కంపల్సరీ వెళ్ళండి. మంచి మెసేజ్ అయితే ఉంది. సార్ బ్రో, రవితేజ అన్న ఇటు కొట్టేసింది అంతే. కంబ్యాక్ మూవీ అంతే. మామూలుగా లేదు, మొత్తం కండ్లలాగా వచ్చేసినాయి అందరికి. మామూలు లేదు. సెంటిమెంట్, ప్యూర్ సెంటిమెంట్ అంతే. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. మాస్ మహారాజా కంబ్యాక్ ఇచ్చేసిండు. రేటింగ్ 5కి 4 పక్కా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.